నిత్యం అన్నములో పురుగులతో పాటు తాను పట్టిన వాటర్తో నిత్యము గడపవలసిన పరిస్థితి ఎవరికైనా చెప్దామన్నా వంట కుక్కు పార్వతమ్మకి భయపడి ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఈ రోజు కొట్టడం తిట్టడంతో తట్టుకోలేక ఈ రోజు బయటపడిన బాలికల హాస్టల్ వార్డెన్ కనకేశ్వరి ఆరోగ్యం పరిస్థితి బాలేకపోవడం వలన వంట కుక్కు పార్వతమ్మ పెత్తనం చెలాయించి తన హాస్టల్ పాత్రలతో పాటు వంటకు సంబంధించి అన్ని పనులు చేయించుకోవడం కాక తన కాళ్ళు పట్టించుకోవడం ఇంట్లో పనులు కూడా చేయించుకుంటుందని బాలికలు తెలియజేశారు. చెప్పిన పని చేయకపోతే రోజు కొట్టడం తిట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన భోజనము త్రాగునీరు కల్పించి వంట కుక్కు పార్వతమ్మ పైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్ గారికి వండిన స్టాఫ్ కి వండిన వంట పరిస్థితులు అయితే చాలా అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు వరలక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈరోజు అనకాపల్లి జిల్లా చౌడవరంలో అన్నవరంలో ఉన్నటువంటి బీసీ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో బీసీ గర్ల్స్ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టలేదని చెప్పేసి పిల్లలు 1-2 సార్లు మాకు చెప్పడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం ఒకసారి వేళ ఆదివారం కదా అలా వెళ్దాం అని చెప్పేసి ఈరోజు హాస్టల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయాలు చాలా విషయాలు, అంటే పిల్లలకి మెనూ ప్రకారం భోజనాలు పెట్టకపోవడం ఒక భాగం, భోజనాలతో పాటు అక్కడ కనీసం వాళ్ళు స్నానం చేస్తున్నటువంటి వాష్రూమ్స్కి ఒక డోర్లు లేవు. కనీసం నైట్ టైం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే లైట్లు లేవు. లైట్లు కానీ డోర్లు కానీ ఏమీ లేకపోగా అత్యంత దారుణంగా ఈరోజు ఆ వాష్రూమ్స్ ఉన్నాయి. రెండోది అక్కడ డ్రైనేజీలు వీళ్ళే క్లీన్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ కూడా వారానికి ఒకసారి వీళ్ళే వెళ్ళి వాటర్ ట్యాంక్ వాళ్ళు పైకి ఎక్కి చీపురుతో కడిగి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి. అలాగే మొత్తం హాస్టల్ మొత్తం గార్డెన్తో సహా హాస్టల్ మొత్తం వీళ్ళే క్లీన్ చేసుకోవాలి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాకాల ఎంపీడీఓ పిఎంఆర్ ప్రభాకర్ సోమవారం సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో పాకాల జెడ్పీటీసీ నంగ పద్మజారెడ్డి ఎంపీపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి మాలతి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజలున్న అలాగే గ్రామ స్వరాజ్యాన్ని మూలకాలు మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు వాళ్ళ గురించి మనం ఈ కార్యక్రమాన్ని మన పాకాల జిల్లా పరిషత్ సభ్యులు శ్రీమతి పద్మజారెడ్డి గారు, అలాగే పాకాల పట్టణ జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర్నర్ గారు, పాకాల యువాన్ని, పాకాలకు సంబంధించిన అందరి సర్పంచులు, అలాగే పంచాయతీ అందరూ ఈ సమావేశానికి హాజరైనారు. ఇక్కడ పాకాల సంబంధించిన పంచాయతీలకి అలాగే కార్యదర్శులకి వారు ప్రతిరోజు నిర్వహించవలసిన కార్యక్రమాలు, వారి యొక్క నిధులు, వారికి కేటాయించేటువంటి నిధులు, వాటి మీద వారు పంచాయతీకి కార్యదర్శులకి సర్పంచులు అవగాహన కల్పించడంతో పాటు వారు గ్రామ స్వరాజ్యం పూర్తిగా ఏర్పడడానికి అవసరమైన వారి సలహాలు, సందేహాలు, సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు పంచాయతీ సర్పంచులకి కార్యదర్శులకి శానిటేషన్ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల మనం ప్రజలకి అవసరమైన ఆరోగ్యానికి అవసరమైనటువంటి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి వాస్తవ్యులు టీడీపీ చంద్రగిరి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు కె సావిత్రి జన్మదినం సందర్భంగా తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో సోమవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక తెలుగు తల్లి వృద్ధాశ్రమంలోని ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇక అన్ని దానాలలో కన్నా అన్నదానం మిన్న అని వృద్ధాశ్రమంలోని వృద్ధులు పేర్కొని ఆమెను ఆశీర్వదించారు. అనంతరం కె సావిత్రి వృద్ధాశ్రమంలోని వారికి స్వయంగా వారి చేతుల మీదుగా అన్నం పెట్టి వడ్డించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రైతుల నుండి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు సర్సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 2023 నుండి 2024 ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను మంత్రి చెక్కుల రూపంలో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 1749 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసే రైతులకు డబ్బులు చెల్లించకుండా అన్యాయం చేసిందని అన్నారు. అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. ఆరుగాలం వ్యవసాయం చేసి కౌలు వ్యవసాయం చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా 15 రోజుల్లో ధాన్యం బకాయిలు మిల్లర్లతో కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు. వ్యవసాయం మినిస్టర్ గారు ఎంత హార్డ్ వర్కింగ్ అంటే మనం ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వస్తే అంతా కూడా ఎక్కడికైనా ఫ్రీగా లేకుండా ఢిల్లీలో అపాయింట్మెంట్లు పెట్టుకుని అందరినీ కలిసి పని చేయించుకుంటుంటే చూస్తే ఆయన డెడికేషన్, వర్క్ మీద ఉండే డెడికేషన్, ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సార్ చాలా ధన్యవాదాలు సార్. ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు. ఇవాళ ఏలూరులో 80% రైతులు ఉన్నారు. రైతులు వరి రైతులు ఉన్నారు. వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధాన్యం కొన్నాక ఆ ధాన్యానికి డబ్బులు రాకపోవడం. భారతదేశంలోని అత్యంత పెద్దదైన విగ్రహంగా విజయవాడ నడిబొడ్డున నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని రాష్ట్ర మాజీ హోంమంత్రి తానటి వనిత అన్నారు. ఇక గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు అతిపెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా మరి పేరుగాంచి మరి విజయవాడ నడిబొడ్డున పెట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఆ విగ్రహం దగ్గర మరి మొన్నటి రాత్రి కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వెళ్ళి అక్కడ జగనన్న పేరుని పగలగొట్టి రాళ్లతో మరి సుత్తులతో పగలగొట్టి ఎంతో దారుణంగా బీభత్సం చేసి ఇబ్బంది కలిగించిన విషయం మరి ఈ రోజున ముక్త కంఠంతో వైసీపీ శ్రేణులందరం కూడా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతదేశంలో మొత్తం చట్టసభలన్నింటిలోనూ ఆ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం. మహామేధావి, ఈ రోజున ఏ పార్టీకి కూడా చెందని వ్యక్తిగా, ఏ కులానికి చెందని వ్యక్తిగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున ఆయన్ని కొనియాడుతూ ఆయన దేవుడిగా భావిస్తున్నాం. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేసే పరిస్థితికి దిగజారిపోయారు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? నిన్న మొన్నటి వరకు కూడా మా వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వారి ఆస్తుల్ని, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి దాని మీద కూడా, అంటే వైసీపీ పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తని కానివ్వండి, నాయకుడిని కానివ్వండి, ఎంతో దారుణంగా మరి దాడులు చేసి కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏళ్ళే వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మరి ఈసారి మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియట్లేదు. కాకినాడ జిల్లా పెద్దపురం పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలో రీజనల్
కబడ్డీ మీట్ ఆటల పోటీలలో సోమవారం ఉదయం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమానికి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కె రామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ తాను కూడా క్రీడాకారునని ఈ స్కూల్లో విద్యను అభ్యసించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ స్కూల్ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ తాను ఎమ్మెల్యేగా స్కూల్ కి మరియు విద్యార్థులకు గాని ఎటువంటి సాయం కావాలన్నా నన్ను సంప్రదించాలని అన్నారు. వారి ఆధ్వర్యంలో మన ఈ విద్యాలయంలో ఈ కబడ్డీ మీట్స్ ఈ లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ తర్వాత ఈ 424 మందిలో మేము 72 మందిని సెలెక్ట్ చేస్తాము. 72 మందిలో అండర్ 19 బాయ్స్ గర్ల్స్, అండర్ 17 బాయ్స్ గర్ల్స్, అండర్ 14 బాయ్స్ గర్ల్స్, ఇది మొత్తం 72 మెంబర్స్ ఉంటారు. తర్వాత ఎస్కాట్ ఒక 8 మంది, టోటల్ 80 మంది ఒక టీం మేనేజర్. ఈ మొత్తం టీం నేషనల్ లెవెల్లో జింద్ జిల్లా హర్యానా రాష్ట్రంలో వచ్చే నెల 9 నుంచి 11వ తారీఖు వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. వాటికి మేము ముందుగానే పిల్లల సౌకర్యార్థం రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు అక్కడికి నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేసి తర్వాత HGFI కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ 424 ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి ఈ కబడ్డీ మీట్లో 424 మందిలో 72 మందిని సెలెక్ట్ చేసి ఈ 4 స్టేట్ల నుంచి 72 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 10 రోజులు ఇదే విద్యాలయంలో 10 రోజులు కోచింగ్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు 10 రోజుల ముందు వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి వివిధ కోచ్లు, పీటీ కోచ్లు స్పెషల్లీ ఈ వీటిలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ కబడ్డీ స్పెషలైజేషన్ ఉన్నటువంటి ఈ కబడ్డీ కోచ్ వివిధ జిల్లాల నుంచి 9 మందిని పిలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ పిల్లలు సెలెక్ట్ అయినటువంటి పిల్లలు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినటువంటి పిల్లలు 10 రోజుల పాటు మన దగ్గరనే ఇక్కడే ఈ పెద్దాపురంలోనే వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకొని 6వ తేదీ వచ్చే నెల 6వ తేదీ మార్నింగ్ AP ఎక్స్ప్రెస్లో వాళ్ళకు రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎస్కాటు ఆ టీం మొత్తం టీము మన సదరన్ రీజన్, మన సదరన్ హైదరాబాద్ రీజన్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో. సోమవారం రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో HCL వారి పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి వనిత ప్రారంభించారు. స్థానిక ఇన్నిస్పేట సమీపంలోనే ఉన్న సబ్ జైలు ఆవరణలో ఏపీ ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి వంగలపూడి వనిత తెలిపారు. జైలు శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీలు ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంమంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా వాహనానికి పెట్రోల్ పోయడం జరిగింది. రోడ్డు పెట్టండి ఇక్కడ సరిపడతాం ఈ ఏరియాలో బస్ స్టాండ్ రావద్దండి సార్ 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 మీ చెయ్యి వస్తుందండి, మీ చెయ్యి వస్తుంది గురుగారు సరిగ్గా పెట్టండి. రాజమహేంద్రవరం టీ నగర్ చింతలూరి వారి వీధిలో ఎంపవర్ యువర్ లీగల్
ప్రాక్టీస్ కార్యాలయంలో రాత్రి హోంమంత్రి వంగల్పూడి అనిత, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరులు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారితో పాటు అన్ని వర్గాల ప్రజల కోసము ఈ విభాగం పారదర్శవంతంగా న్యాయపరమైనటువంటి సలహాలు అందించి అందరి మన్ననలు అందుకోవాలని సూచించారు. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రియాంక అన్సూరి, ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు లాయర్ డెస్క్ అడ్వకేసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపున అడ్వకేస్ అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు కూడా చేయడం చేశారు. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఒక లీగల్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఒక లాయర్ని అప్రోచ్ అవ్వడానికి ఏదైనా సందేహాలు ఉన్నా వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ సిమిలర్ కేసెస్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యాప్ సహాయం అనేది తీసుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు వీరభద్ర, అడ్వకేట్ అండి. ఈ లాయర్ డెస్క్ అడ్వకేసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు అడ్వకేస్ అనే లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్యమైన పాలసీ ఏంటంటే లీగల్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అడ్వకేట్స్ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది. అండ్ ఇట్స్ నథింగ్ బట్ ఎ సీనియర్ అడ్వకేట్గా ఏ విధమైన మనకి డైరెక్షన్ ఇస్తుంటారో, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారో ఆ విధంగా ఈ యాప్ కంప్లీట్గా కూడా అందరికి కూడా చెప్తుందండి. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద బాలు అన్నారు. రాజేంద్ర మహేంద్రవరం 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2 రోజులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కాంపిటీషన్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ కె అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ బాలు, రాష్ట్ర కార్యదర్శి పి ఆనంద్ ఆచార్య, రాజమండ్రికి కిక్ బాక్సింగ్ చైర్మన్ రొంపిచెర్ల ఆంటోనీ దాస్ ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్ శాల్వాతో సత్కరించి జ్ఞాపకాన్ని అందజేశారు. రాజమండ్రి దానవాయపేటలో గల కందుకూరి వీరేశలింగం హై స్కూల్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ పెడుతూ 31వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాజమండ్రి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళకి రాజమండ్రిలో ఎప్పుడైనా ఏ టోర్నమెంట్స్ పెట్టినా సరే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆంటనీ గారిని కూడా మేము ఈరోజు హృదయపూర్వకంగా సన్మానించుకుంటున్నాం, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కప్లో రికగ్నిషన్ జరిగింది. అలాగే మన పక్క రాష్ట్రాలైన ఒరిస్సా అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, తెలంగాణలో కూడా విన్నర్స్కి కూడా క్యాష్ అవార్డులను, ప్రైజ్ మెమోంటలు కూడా ఇస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కలవడం జరిగింది. త్వరలో వాళ్ళు కూడా రికగ్నిషన్ కూడా ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు మన ఆంధ్రలో 2 ఒలింపిక్ అసోసియేషన్లు ఉండడం వల్ల మనకి సరైన ప్రోత్సాహం లేదు. కాబట్టి ఆ ఒలింపిక్ అసోసియేషన్లు అన్ని 2 కలిపి ఒకటిగా అయితే ఇంకా ఉజ్వల భవిష్యత్తు అన్ని క్రీడలకు కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఆగస్టు 11న అంబేద్కర్ పేరు చెప్పుకొని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడడం శోచనీయమని రాజానగరం టీడీపీ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్సీసెల్ మహిళా విభాగం స్టేట్ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి అన్నారు. విజయవాడ నడిబొడ్డులోనికి అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హుందాగా ఉంటారని, ప్రజలకు మేలు చేయడంపై దృష్టి పెడతారని ఆమె అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవెల్లి లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం దివాన్చెరు గ్రామం నుండి మాట్లాడుతున్నానండి. విజయవాడలో జరిగిన సంఘటనపై మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియపరచాలి కాబట్టి ఒక విషయం మీద మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను. విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీద జగన్ గారి పేరును ఎవరు అగాంతకులు తొలగించారని చాలా తప్పుడు ప్రచారాలతో వైసీపీ నాయకులు బోళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి. ఎందుకంటే
అలాంటి చెత్త రాజకీయం చేసేంత నాయకత్వాలు మా నాయకుల దగ్గర ఉండవు. మా ప్రభుత్వం ఒక మాటకి కట్టుబడి ఒక వ్యవహారశీలిగా నడిచే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందులో మా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందా రాజకీయం చేసే నాయకుడండి ఆయన. ఇలాంటి చిన్ని ప్రలోభాలు సృష్టించి మీరేదో పెద్దగా లబ్ధి పొందేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవన్నీ ప్రజలు చూస్తున్నారో అది జరగని పనండి. భగవంతుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉంటే మళ్ళీ కూడా మీరే రాబోయే రోజుల్లో చూద్దురు. కానీ ఎందుకంటే మీరు ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మన్నాలు పొందేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ జరగవండి. అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు చేసిన ఉపకారం ఏంటో మీరు ప్రజలందరికీ ఒకసారి విన్నవించండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు కూడా మన గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ గారు నిజంగా ఆయన రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి మీరు చట్టాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకున్నారు.